ఈ రేఖ ఇది ధనరేఖ. ఇలాలైతే 5వ తనానికి ధనానికి లోపం ఏమిట్లేండి. సంతానం ఎందరో చూడండి. ఏది చెయ్యిలా తిప్పు తల్లి. సంతానం 1 2 3. మగపిల్లల ఆడపిల్లల సరిగ్గా చూసి చెప్పండి. ముందు మగపిల్లవాడు, వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇకనే అవధానుల బాబు గారికి మళ్ళీ 2 కన్యాశుల్కాలు వస్తాయన్నమాట. ఏమనుకుంటున్నావు? ధన జాతకాలకు అలా కలిసి వస్తుంది. మావా ఒక్క మాట. అయితే ఈ సంబంధం చేసుకోమనేనా మీ అభిప్రాయం? ఇల్ల ఏపుగా ఉందా? రూపురేఖా విలాసాలు బాగున్నాయా? ఆ సంసారాలకు సౌందర్యంతో ఏం పనిలేండి. బేరం ఆడి చూడండి. బేరానికి ఏముంది? 1400 తెమ్మంటున్నాడు. ఇదే మీరు చేసే ఉపకారం నాకు. సరే 1200కు తగలెట్టండి. ఉపకారానికి పోతే నాకు ఆ నిష్ఠూరం. కొగలు అడిగితే కొమ్మ ఎక్కుతారు. సరే అడిగి చూస్తాను. శాస్త్రులు గారు ఒక్క మాట. మరి ఫైసల్ చేస్తాను. నా 500 జ్ఞాపకం ఉందా? శాస్త్రులు గారు పిల్ల సుఖపడుతుంది. నా మాట విని 1200కు తథాస్తు అనండి. అనండి, తప్పదు. మీరంత దూరం చెబుతున్నప్పుడు కాదనలేను. సరే, కానీ పిల్లకేదో సరుకు పెట్టించి ఖాయం చేయండి. సరే మావా, కృత్యాజవస్థ మీద ఒప్పించాను. పిల్లదానికి సరుకు పెడితేనే గాని వల్ల లేదని భీష్మించు కూర్చున్నాడు. ఏమంటాం? అది నా వల్ల కాదు. ఊరుకోవయ్యా, అలాగే అందు. మధురవాణి తాలూకు కంటె తెచ్చి ఇవాళకి పెట్టి తర్వాత తీసుకుపోతాను. అదేదో మీరు చూసుకోండి. మధురం, మధురం ఏమండి? ఏది నీ మెళ్ళో కంటెతి నిశ్చయ తాంబూలాల్లో పిల్లదానికి సరుకు పెట్టాలి. బాగుంది బాగుంది. బావగారు పెళ్ళేమిటి, మధ్య నాకంటే పెట్టడం ఏమిటి? నేను ఇవ్వను. ఎక్కడికి పోతుంది? మళ్ళీ నీకంటే నీకు ఇచ్చే పూచి నాది. కష్టపడి ఆర్జించుకున్న కంటే బావగారు ఎదుట ఇస్తున్నాను. మళ్ళీ నాకంటే నాకు ఇవ్వకపోతే మీ ఆపూర తక్కదు. తాంబూలాలు పుచ్చుకొని తథాస్తానండి. తథాస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. ఇదిగో ఈ సొమ్ము. అమ్మా సిద్ధాంతి, ముహూర్తం ఎప్పుడో చూడు. శుభస్య శీఘ్రం అన్నారు. చూసా ఉంచా. ఎల్లుండి రాత్రికి దివ్యంగా ఉంది. ఏం మావా? కానీ శుభం. తాత పెళ్లి కొడుకయ్యాడే. తాత? తాత ఏమిటి తాత? అమ్మాయిని పెళ్లి కూతురిని చేస్తున్నా. పాపం తల్లి లేని పిల్ల. సరే, నేను పెద్దిపాలెం వెళ్ళొస్తాను. జాగ్రత్త. అలాగే.
లేదు పుర్రు అంటాను. భేష్ భేష్, ఇప్పుడు పెళ్లి కొడుకు లక్షణాలు ఉచ్చి పడుతున్నాయి మావా. మావా, లౌచ్చుని పిలవడానికి పెద్దిపాలెం వెళ్తున్నాను. బాజా భజంత్రులు, పల్లకి, పెళ్లి సరంజామా యావత్తు తీసుకురావాలి. ఖర్చులకి ఏది ఓ 100 రూపాయలు ఇలా పారే. అందాక ఈ 50 రూపాయలు ఉంచండి, అట్టించి వచ్చాక మిగతా సొమ్ము ఇస్తాను. నీ పేరు ఊరికే పెట్టారా? సిద్ధాంతి అన్నట్టు ముహూర్తం ఎన్ని గడియలకి? 9 గడియలకి. ఏమిటా? 19 గడియలకండి. ఓహో సరే. సిద్ధాంతి గారు వస్తా. మంచిది. చూసారా, పంతులు ఇట్టే వచ్చి అట్టే 50 రూపాయలు తన్నుకుపోయాడు. దేవాంతకుడండి, దేవాంతకుడు. సిద్ధాంతి గారు, పంతులు ఊరికి వెళ్ళాడు కనుక నన్ను కాపాడతానంటే ఒక్క చిన్న విషయం మనవి చేసుకుంటాను. అభ్యంతరం ఏమిటి? సెలవివ్వండి. వ్యవహారాల తొట్టుబాటు చేత విధి లేక నేను ఈ 1200కు ఒప్పుకోవలసి వచ్చింది. ఇందులో 5వ వంతు తెమ్మంటాడు పంతులు. 5వ వంతే? ఏమి దారుణం. ఇంతకీ మొదటి నుంచి కష్టపడుతున్నవారు మీరు తృణం తిన్నా నాకు బాధ లేదు. మరేం భయపడకండి, పంతులు గాని మిమ్మల్ని డబ్బు అడిగితే పెనటం కొడతా. అంత పని ఎందుకులేండి, సూక్ష్మంలో తేల్చేస్తే పోతుంది. పంతులు వచ్చేలోగా అవధానులు గారిని ఏకరాత్ర వివాహానికి ఒప్పించాం. ఏకరాత్ర వివాహం ఇది తృతీయం కాదుటండి. ఓహో, అసలు ముహూర్తం రాత్రి 19 గడియలకు కదా. అవును. తృతీయానికి తిథి నక్షత్రాలు బాగుంటే చాలు. చిత్తం ఇది రాత్రి 9 గడియలకేనని ఫిరాయించండి. ఇది మీ చేతిలో పని. ఏం బావగారు ఇక్కడ కూర్చున్నారు, లోపలికి రాకూడదు? ఏమీ లేదు, తృతీయానికి 5 రోజులు ఎందుకు వృధా ఖర్చు గాని అని చర్చిస్తున్నాం. మీరు వెళ్ళండి తాతయ్య. అలాగే. విచారించకండి. ఇంటికి వెళ్ళి అక్కడ రుణపణాదులు ఏవో పరిష్కరించుకుని వారం రోజుల్లో తిరిగి వస్తా. సుబ్బి, అంతవరకు అమ్మినే అంటగాగి ఉండి జాగ్రత్తగా మసులుకో. వెళ్ళొస్తా. ఈ అడవకు వెళ్ళొస్తా. అమ్మీ, అమ్మా తీసుకెళ్ళమ్మా. మరి మీరు వెళ్ళండి తాతగారు. అదమ్మా, అలా ఎడవచ్చా? వెళ్ళమ్మా. మీరు వెళ్ళండి తాతయ్య, ఏం భయం లేదు. పదమ్మా.
పంతులు వెధవును పెళ్ళాడిన కుక్క వెధవా నీ చదువేమైపోయిందిగా ఈ పేద మండిపోను. ఓ మాట నా కంచె మాట ఏమిటి? కంటే ఏంటి? నీ భార్యకు పెట్టిన కంచెయ్యా, నువ్వు పెట్టమంటే ఎరువు తెచ్చి పెట్టాను కానా? నేనేం పెట్టమని లేదు. ఆ? ఇదంతా నువ్వును ఆ గుంటూరు శాస్త్రులు కలిసి తెచ్చిన కుట్ర. మావా వద్దు సుమా, నా కంచె నాకు ఇచ్చాయి. నేను మా కాని వాణ్ణి. కంటే నాకేం తెలియదు. తెలియదు? నీకు తెలియకపోతే మరి ఎవరికి తెలుసు? గవరయ్య నీ పెళ్ళాం దయ్యమైందన్నాడు కదా, నువ్వే దాన్ని చంపేశావు. ఆకు చిట్టరా ఏమిటండి? ఆకు చిట్టడం ఎంత తరుగుతుంది? తరుగుతీ మధురం. నా కంటి పట్టుకొచ్చేసారా? కంచె రేపు రేపు పగలు కానీ ఇవ్వాలన్నాడు ఉత్సాహాలు. అయితే రేపే ఇంట్లో కొత్తరు గాని మించిపోయింది ఏమి లేదు. ఇంతలో చిట్టూరు మీద పట్టే